ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం. ధ్రువుడు రాజ్యం తన కుమారునికి అప్పగించి వనమునకేగాడు. మనుని బుండంత మృత్యుజన మంత్రి పురోహిత బంధుమిత్ర నందన పశువిత్తరత్న వనిత గృహ రమ్య విహారశైల వారినిధిప రీత భూతల హరిద్విప ముఖ్య పదార్థ జాలముల్ గణమతిచే నిత్యములుగాం తలపోసి విరక్త చిత్తుండై సేవకులు, మంత్రి, పురోహితులు, బంధుమిత్రులు, పుత్రులు, పశువులు, ధనరత్నాలు, స్త్రీలు, ఇండ్లు, విహార ప్రదేశాలైన పర్వతాలు మొదలుగా ఈ సముద్రాల నడుమ ఉండే భూభాగం, దిగ్గజాలు మొదలైన సమస్త పదార్థాలు అనిత్యాలైన రూపాలే అని భావించి మనువుతో సమానుడైన ధ్రువుడు వైరాగ్య భావం పొందాడు. పురము వెలువడిచని పుణ్యభూబదరిక ఘన విశాల నదీ కలిత మంగళాంబు పూరంబుల ననురక్తిమై గృంకి కమనీయ పరిశుద్ధ కరనుండగుచు పద్మాసనస్తుండై పవనుని బంధించి నెలకొని ముకులిత నేత్రుండగుచు హరిరూప వైభవాధ్యానంబు సేయుచు భగవంతు నచ్చుతు పద్మనేత్రు నందు సతతంబు నిచలమైన ఎట్టి భక్తిం ప్రవహింపంజేయుచు పరమామోద భాష్పధారాభిషిక్తుండు భవ్యయశుండు పులకితాంగుండు నగుచు నిమ్ములందనర్చి అతడు తన నగరం నుండి వెలువడి పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలు చేశాడు. బదరికాశ్రమాన్ని దర్శించి విశాల నదీ పుణ్య తీర్థాలలో స్నానం చేసి ఇంద్రియాలను శుద్ధి చేసుకొని పద్మాసనాసీనుండయ్యాడు. ప్రాణాయామంతో వాయుగతులను నిలిపి పరిపూర్ణుడయ్యాడు. కళ్ళు మూసుకొని హరి యొక్క రూప వైభవాన్ని ధ్యానం చేశాడు. భక్తి నిశ్చలము కాగా ఆనంద బాష్పాలు ప్రవహించాయి. శరీరం పులకించింది. పవనుని బంధించడం అంటే ప్రాణాయామం చేయడం. మరియు విగత క్లేశుండును ముక్తలింగుండునై ధ్రువుండు తన్నుదా మరచియుండు సమయంబున దశదిక్కుల నుద్య ద్రాకానిషా నాయకుండును బోలే వెలింగించుచు ఆకాశంబున నుండి ఒక్క విమానంబు సనుదేర నందు దేవశ్రేష్ఠులను చతుర్భుజులను రక్తాంబు జేక్షణులను శ్యామల వర్ణులను గదాధరులను సువాసస్సులను కిరీట హారాంగద కుండలధరులను కౌమార వయస్కులను ఉత్తమ శ్లోక కింకరులు అయిన వారల నిద్దరంగని సంభ్రమంబున లేచి మధుసూదన నామంబులు స్మరించుచు వారల భగవత్ కింకరులుగా అందలంచి దండ ప్రమాణంబులు ఆచరించిన
కృష్ణా పాదారవింద విన్యస్త చిత్తుండు కృతాంజలియు వినమిత కందరుండు అయిన ద్రోణింగనుగొని పుష్కర నాభ భక్తులైన సునందనందనులు ప్రీతి మనస్కులై మందస్మితులగుచు ఇట్లనిరి. తన సాధనలో క్లేశాలు తొలగి లింగ శరీరం అంతరించి ఉన్న ధ్రువుడు తన్ను తాను మరచిన స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఉదయిస్తున్న పూర్ణిమ చంద్రుని వలె 10 దిక్కులను వెలిగిస్తూ ఆకాశం నుండి ఒక విమానం వచ్చింది. అందులో 2 దేవతా శ్రేష్ఠులు చతుర్భుజులై ఎర్ర తామర రేకుల వంటి కన్నులతో నీలమేఘ ఛాయతో మెరిసిపోతున్నారు. వారు పీతాంబరదారులై గదలు పట్టుకొని నిలబడి ఉన్నారు. కిరీటాలు, హారాలు, కుండలాలు, భుజకీర్తులు ధరించి యుక్త వయస్సులో కనిపిస్తున్నారు. వారిని చూసి విష్ణుకింకరులని గ్రహించి ధ్రువుడు తొట్రుపాటుతో లేచి నిలబడ్డాడు. భగవంతుని వివిధ నామాలను స్మరిస్తూ సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి వినమిత గాత్రుడై విష్ణుని పాదాలపై హృదయాన్ని న్యాసం చేసి నిలబడ్డాడు. అతన్ని చూసి సునందుడు, నందుడు అనే విష్ణుకింకరులు 2 ప్రీతితో చిరునవ్వుతో ఇలా అన్నారు. ఓ నృప, నీకు భద్రమగు నొప్పగుచున్న మదీయ వాక్యముల్ వీణుల యందుం జొనుపుము వివేకముతో నైదేండ్ల నాడు మేధా నిధివై యునర్చిన యుదాత్తతపోవ్రత నిష్టచేతం తేజోనయ శాలియైన మధుసూదను తృప్తి వహింపంజేయవే. ఓ మహారాజా, నీకు శుభంబగుగాక. మా మాటలు శ్రద్ధగా విను. 5 ఏళ్ల వయస్సులోనే నీవు తెలివితేటలతో బుద్ధి బలంతో ఘోర తపస్సు చేసి తేజోమూర్తి ధర్మాత్ముడు అయిన విష్ణుమూర్తిని తృప్తిపరిచావు. అట్టి శార్గపాని అఖిల జగత్కర్త దేవదేవుండతుల దివ్యమూర్తి మముంబనుపమేము మాధవ పదమున కర్తి నిన్ను గొనుచు నరుగుటకు. అట్టి సమస్త లోకనాథుడైన విష్ణుమూర్తి మా 2 పంపాడు. నిన్ను విష్ణులోకానికి తీసుకొని పోవడానికి వచ్చాము. భగవత్ సాన్నిధ్యం నీకు లభించగలదు. వచ్చితిమి ఏ పదంబు నీని సూరి జనంబులు సర్వోత్తమంబని పొందుదురు. దేనిన్ చంద్ర దివాకర గ్రహ నక్షత్ర తారాగణంబులు ప్రదక్షిణంబుగా తిరుగుచుండు. మరియు నీదు పితరుల చేతను అన్యుల చేతను ననదిష్టితంబును జగద్వంద్యంబును నభక్త జనాతి దుర్జయంబును అయిన అట్టి విష్ణు పదంబు బొందుదువు. రమ్మిదే విమాన శ్రేష్టం. ఉత్తమ శ్లోక జనమౌలి అయిన శ్రీహరి
పుత్తెంచే దీన్నెక్క నర్హుండవనిన నురుక్రమ ప్రియుండైన ధ్రువుండు తన్మధుర వాక్యంబులు విని కృతాభిషిక్తుండై ఎచ్చటి మునులకు ప్రణమిల్లి తదాశీర్వాదంబులు గైకొని విమానంబునకు ప్రదక్షిణార్చనంబులు గావించి హరి పార్షదులైన సునంద నందనులకు వందనం వాచరించి భగవద్రూప విన్యస్త చక్షురంతఃకరణాదికుండగుచు విమానాది రోహణంబు గావించుటకు హిరణ్మయ రూపంబు ధరించినప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చాము. ఏ స్థానాన్ని పండితులైన వారు అన్నింటికంటే శ్రేష్టమైనదిగా భావించి పొందుతారో, సూర్య చంద్రులు, గ్రహాలు, నక్షత్ర సముదాయం ఏ పదానికి ప్రదక్షిణం చేస్తుంటాయో, దేన్ని మీ తండ్రి తాతలు ఇతరులు పొందలేకపోయారో, ఏది సర్వలోక పూజ్యమో, దేనిని భక్తులు కానివారు పొందజాలరో ఆ విష్ణు పదాన్ని నీవు పొందబోతున్నావు. ఓ ధ్రువ, ఇదిగో రమ్ము. శ్రేష్టమైన ఈ విమానాన్ని నీకోసం పురుషోత్తముడైన శ్రీహరి పంపాడు. దీన్నెక్కడానికి నీవు అర్హుడవని విష్ణుదూతలు తెలుపగా, ధ్రువుడు వారి తీయని మాటలకు ఆనందించి స్నానమాచరించి వచ్చి ఇక్కడి ఋషులకు నమస్కరించాడు. వారి ఆశీర్వచనాలు పొందాడు. విమానరాజానికి ప్రదక్షిణ చేసి అర్పించాడు. విష్ణు సేవకులైన సునంద నందులకు నమస్కారం చేశాడు. భగవత్ స్వరూపములో తన దృష్టిని మనస్సును నిలిపి విమానాన్ని ఎక్కడానికి తేజోరూపము దాల్చాడు. పెద్దగా కనిపించేవి నక్షత్రాలు, చిన్నగా కనిపించేవి తారలు. సురదుందుభిషణవానక మురజాదులు మొరిసే, విరులు ముసురు గురిసే, కిన్నర గంధర్వుల పాటలు భరితములై వెలంగెనప్పుడు భవ్య చరిత్ర. దేవతలు మ్రోగించే దుందుబులు మొదలైన వాద్యాలు శబ్దాలు వినిపించసాగాయి. పూలవాన కురిసింది. కిన్నరులు గంధర్వులు మంగళగీతాలు పాడారు. దుందుబి, పనవ, అనక, మురజ. దుందు శబ్దేన బాతీతి దుందుబిహ, బాదీప్తౌ దుందుం అని శబ్దించేది. స్తోత్రం చేసేటప్పుడు వాయించేది పనవం. స్వర విశేషం ఉజ్జీవింపజేసేది ఆనకం. మురుముర ధ్వని చేసే చర్మవాద్యం మురజం. అట్టి సమయంబున ధ్రువుండు దుర్గమంబగు త్రివిష్టపంబునకు నేగువాడగుచు దీనయగు జననిన్ దిగనాడి ఎట్లు పోవుదు నని చింతించువాని బార్షదు లవలోకించి అగ్రభాగంబున విమానారూఢయై ఏగుచున్న జననిన్ చూపిన సంతుష్టాంతరంగుండగుచు. ఆ సమయములో ధ్రువుడు ఇతరులకు ప్రవేశించడానికి అసాధ్యమైన దేవలోకానికి వెళుతూ దీనురాలైన తన తల్లిని వదిలి ఎలా వెళ్ళడం అని చింతిస్తుండగా, అది గమనించిన విష్ణు భక్తులు ధ్రువుని కంటే ముందు వేరే విమానములో కూర్చొని ముందుగా పోతున్న ఆయన తల్లిని చూపించారు.
అప్పుడు ధ్రువుడు పరమానందం చెందాడు. జనని సునీతిని మునుగనుగొని యవల విమానమెక్కి కొనగొని విబుధుల్ తన మీదం పుష్పవర్షము లనయంబుం కురియింపద్రువుండు హర్షముతోడన్. తల్లి అయిన సునీతిని విమానములో ముందుగా వెళ్ళడం చూసి ధ్రువుడు విమానమెక్కాడు. దేవతలు అతనిపై నిరంతరంగా పూలవాన కురిపించారు. అప్పుడు అతడు సంతోషముతో చని చని వెసగ్రహమండలమును త్రైలోక్యంబు సప్తముని మండలమును గనుడుత్తరించి యౌవల ధనరెడు హరిపదము నొందే దద్దయుంబ్రీతిన్. అలా పోయి శీఘ్రంగా స్వల్పకాలములో గ్రహమండలాన్ని దాటాడు, ముల్లోకాలు దాటాడు, సప్తార్షి మండలాన్ని దాటి దానికి పైవైపుగా ప్రయాణించి ఎంతో సంతోషముతో హరిపదం చేరుకున్నాడు. అది మరియు నిజకాంతి చేతం త్రిలోకంబులం ప్రకాశింపంజేయుచు నిర్దయాగమ్యంబును శాంతులు సమదర్శనులు శుద్ధులు సర్వభూతానురంజనులు అచ్యుత భక్త బాంధవులు అయిన భద్రాచారులకు సుగమ్యంబును అయి గంభీర వేగంబు ననిమిషంబునకు జ్యోతి చక్రంబు సమాహితంబై గోగనంబు మేదియందుంబోలే నెందుం పరిభ్రమించుచుండు. అట్టి అచ్యుత పదంబును పొంది విష్ణు పారాయణుండైన ధ్రువుండు త్రిలోక చూడామణి అయి ఎప్పుచుండే. అప్పుడు భగవంతుడైన నారదుండు ధ్రువుని మహిమం గనుంగొని ప్రచేత సత్రంబునందు వీణ వాయించుచు ఆ విష్ణులోకం ముల్లోకాలను ప్రకాశింపజేస్తోంది. ఆ లోకం దయాగుణం లేని వారికి చేరరానిది. శాంతమూర్తులు, జీవులయందు సమదృష్టి గలవారు, పరిశుద్ధ ప్రవర్తన గలవారు, సర్వజీవులను సంతోషపెట్టేవారు, విష్ణు భక్తులకు చుట్టాలుగా తిరిగేవారు, ఇతరులకు శుభం కలిగించే పనులు చేసేవారు అయిన జీవులకు రెప్పపాటు గాని ఏమరపాటు గాని ఉండవు. జ్యోతి చక్రమంతా దాని చుట్టూ కట్టుగుంజకు కట్టిన గోవుల గుంపు వలె ఎక్కడ పరిభ్రమిస్తూ ఉంటుందో అలాంటి విష్ణు పదాన్ని పొంది ధ్రువుడు ప్రకాశించాడు. అతడు ముల్లోకాలకు చూడామణి అయినాడు. అట్టి ధ్రువుని మహిమను చూసి నారద మహర్షి సంతోషముతో ప్రచేతసులనే దేవార్షుల యజ్ఞశాలలో వీణ వాయిస్తూ పతియే దైవంబుగా భావంబు లోపలం దలంసు సునీతి నందను తప ప్రభావము క్రియ ధర్మ భవ్య నిష్టలం బొందజాలరు బ్రహ్మార్షి జనములనినా. క్షత్రియకులు నిన్నంగనీల యవ్వండు 5 సంవత్సర ప్రాయమునను సురుచి దురుత్యుగ్ర శరభిన్న హృదయుండై మద్వాక్యహిత బోధమతి ధనర్చి వనమునకు నీకి హరిభక్తి వశత నుంది యజితుండగు హరిం
తన వశుండై చెరింపంజేసి వ్యసందత్పదంబును జెందే అట్టి హరిపదంబును బొంద నివ్వరికి దరము. ఆ మహాపతివ్రత అయిన సునీతి కుమారుడైన ధ్రువుడు తపస్సు చేసి సాధించిన మహాఫలాన్ని బ్రహ్మర్షులు కూడా పొందలేరంటే క్షత్రియ వంశములో జన్మించిన వారి మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ధ్రువుడు 5 ఏళ్ల చిరుప్రాయంలో సవతి తల్లి అయిన సురుచి పలికిన చెడు మాటలచే మనస్సు నొచ్చుకొని నా ఉపదేశాన్ని పాటించి అరణ్యానికేగి భక్తి పారవశ్యంతో శ్రీహరిని మెప్పించాడు. తన ఆధీనంలో ఉండేలా చూసుకొన్నాడు. విష్ణు స్థానాన్ని పొందాడు. ఆ విధంగా హరిపదం సాధించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. సునీతి పతిభక్తి, ధ్రువుని విష్ణు భక్తి 2 పరమోత్కృష్టమైనవని అర్థం. అని పాడినను సువిదురున కనగుండు మైత్రేయుండనియే అంశిత భక్తి వినుతోద్దామయ షష్కుండనంగల ఆ ధ్రువుని చరిత మార్యస్తుత్యా. గొప్పదైన ధ్రువుని చరిత్రను నారదుడు ఈ విధంగా గానం చేశాడని చెప్పి మైత్రేయ మహర్షి పుణ్యాత్మైన విదురునితో ఇలా అన్నాడు. స్వస్తి.